హల్లెలూయా. సో అందుకనే నీవు కూడా నిజముగా ప్రభువుని నమ్ముతున్నట్టయితే లెర్న్, నువ్వు నేర్చుకుంటున్నట్టయితే ఇవి కూడా నేర్చుకోవాలా. ఫోకసింగ్ ఫోకసింగ్ ఫోకసింగ్. మనుషుల వైపు, ప్రాబ్లమ్స్ వైపు ఫోకస్ చేయకుండా నిన్ను పిలిచిన దేవుని యందే నీవు నమ్మిక ఉంచుదువు గాక. హల్లెలూయా. ఆయన ఏం చెప్పిండో ఇంతకు ముందు నీ లైఫ్ స్టార్ట్ చేసేటప్పుడు ఏదైతే చెప్పిండో అదొక్కటే గట్టిగా పట్టుకోవాలి, అంతే. ఇక ఎవరిని పట్టించుకోవద్దు, అందరినీ ప్రేమించాలా. దేవునికి స్తోత్రం. దిస్ ఇస్ ద 6th పాయింట్. 7th పాయింట్ ఏం చెప్పాలా, రాసుకోండి, ఇది అందరికి బాగా ఉపయోగపడుతుంది. డోంట్ గివ్ సజెషన్స్ టు గాడ్, హీ నోస్ వెరీ వెల్. 7వ పాయింట్ అర్థమైందా? అందరూ చూడండి, నువ్వు ఉంటున్న గట్టు పరిస్థితుల్లో నీ మైండ్ సెట్ ఎలా అయితే తెలుసా, ప్రభువా నువ్వు ఇట్లా చేస్తే బాగుండు కదా, అసలు ఇట్లా చేస్తే బాగుండు, అసలుకి ఏమి ఇస్తున్నావు నువ్వు? సజెషన్స్. ఎవరికి? ఏ లివింగ్ గాడ్కి. వార్త కూడా అట్లే ఉన్నది. బాబా నువ్వు ఉంటే నా తమ్ముడు ఏం కాకపోయేది, ఆయనకు తెలియదా? హీ నోస్ వెరీ వెల్, హీ నోస్ వెరీ వెల్. అందుకే కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నిజంగా నువ్వు దేవుని నమ్ముతున్నట్టయితే ఆయన ఇచ్చే సజెషన్ నువ్వు తీసుకోవాలా. వాక్యం వల్ల, దర్శనం వల్ల, స్వరం వల్ల, విజన్ వల్ల నీవు పొందుకోవాలా. నీవు సజెషన్ ఇవ్వద్దు. కొన్నిసార్లు దైవజను యొక్క పాత్ర చాలా టాస్క్తో కూడింది. అందరూ చూడాలి, చాలా టాస్క్. ఎట్లుంటుంది అంటే వాళ్ళు ఆల్రెడీ చూసి నిర్ణయించుకొని ఓకే అయిపోయిన తర్వాత ఇక రేపు పైసలు ఇచ్చే ముందు దైవజనుడికి వచ్చి, ఈజ్ దిస్ గాడ్స్ విల్, ఇది దేవుని చిత్తమేనా, ఇప్పుడు నేనేం చెప్పాలా చెప్పండి. నేను ఒకవేళ నో అండి దేవుని చిత్తం కాదని అనుకోండి, యాక్చువల్గా వాళ్ళు చాలా మంచోళ్ళండి, వాళ్ళు వాళ్ళు ఓకే అనుకున్నాము, ఇక కొంచెం ఇప్పుడు నేను అగ్రి కావాలా, నాకు వచ్చిన వాయిస్కి నేనేం కావాలా, నేను అగ్రి కావాలా. ప్రభా ఏదో కొంచెం అడ్జస్ట్ చేయ ప్రభా, చూసుకో ప్రభా. ఏంది అది? అర్థమవుతుందా? సజెషన్ ఎవరికి ఇస్తున్నావు నువ్వు? గాడ్కి. నువ్వు నిర్ణయం తీసుకుని, కానీ ఎప్పుడు చేయాలా పని? కన్ఫర్మేషన్కి రావద్దని నేను అనట్లే, ఇదే జరగాల అనేది ఇట్స్ వెరీ డేంజరస్. అది ప్రభు చిత్తము కాదు, నీకేం తెలుసు? ముందుగానే అడ్వాన్సులు, ముందుగానే మాటిచ్చుడు ఇవన్నీ చేయొద్దు. ఇఫ్ గాడ్ హెల్ప్స్, ఒకవేళ ప్రభు నీకు చెబితే, చూపిస్తే, తర్వాత వస్తా ప్రార్థిస్తా, ఇలాంటి మాటలు మంచి. దేవునికి సజెషన్ ఇవ్వద్దు, జాగ్రత్త. దేవునికి సజెషన్ ఇస్తే కానాను యాత్ర 40 సంవత్సరాలు అయినట్టు అవుతుంది. 2025 మార్పు జరగాల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు తెలిసి ఇది బాగా పనిచేస్తుంది అనుకుంటా. స్టాప్ హియరింగ్ అవుట్ సైడ్ వాయిస్, హియర్. ఇది బాగా పనిచేస్తుంది, అందరికీ చాలా ఉపయోగపడేది. ఇది నేర్చుకోవాలి ఖచ్చితంగా. అర్థమైంది ఓకేనా? డోంట్ గివ్ సజెషన్ టు గాడ్. ఆయన ఇచ్చే సజెషన్ ఏదైతే నువ్వు పొందుకొని, ప్రభా ఇట్లనే జరగాల, ప్రభా ఆయనకు అదే చదువుకోవాలా, ఆయన ఇట్లనే అయిపోవాలా, అది నీ ఆలోచన. దేవుని ఆలోచన పొందుకొని ముందుకెళ్ళగలిగితే దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. ఇక పాట ఉండదు, నడిపించు నా నావా ఉండదు. దేవునికి స్తోత్రం. ఆయన నడిపిస్తాడు అంతే. అర్థమైందా? నడిపించు నా నావా కూడా ఏంటి తెలుసా? సజెషనే అది. చెప్పండి, ఒప్పుకుంటారా ఒప్పుకోరా? నడిపించు నా నావా మాట మంచిదే, నేనేం తోసిపుచ్చట్లేదు. నాకు ఎందుకో ఏమనిపిస్తుంది అంటే నేను చెప్పకపోతే ఆయన నడిపించాడా? నేను చెప్తేనే స్టార్ట్ చేసిండా నా జర్నీ? చెప్పండి, అవునా? నేను చెప్తేనే ఆయన సిలువలు భరించిండా? నేను చెప్తేనే ఆయన చనిపోయిండా? నేను చెప్తేనే తిరిగి లేచిండా? ఫినిష్. యేసుక్రీస్తును అంగీకరించిన నాట నుంచి, అందుకే తండ్రి ఆకర్షిస్తేనే కానీ కుమారు యుద్ధకు ఎవరు, ఇది నా ప్రమేయం కాదు. నీ రక్షణ, నీ విడుదల, నీ స్వస్థత, నీ నడిపింపు, ఓకే, ఇవన్నీ మనవి కావు, ప్రభు ఆరంభించాడు. కాబట్టి సింపుల్ గా లెర్న్ టు ట్రస్ట్ గాడ్ ఆల్ టైమ్స్ విత్ ఆల్ యువర్ హార్ట్. ఆమేన్. దేవుడు తన మాటలు మన వెనుకల్లో దేవుడు దీవించును గాక.